హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూస్తున్నారు కదా, డబుల్ కా మీఠా చేశాను. ఎలా చేశానో ఒకసారి చూద్దాం. ముందుగా నేను బ్రెడ్ బ్లాక్స్ తీసుకున్నాను. ఈ టైప్ ఆఫ్వి ఇవి కొంచెం తేలికగా ఉన్నాయి, కొంచెం లావుగా ఉన్నాయి. ఇప్పుడు ఫంక్షన్లలో అవే కదా పెడుతున్నారు, అందుకనే అవి తీసుకున్నాను నేను. ముందుగా పాలు వేడి చేసుకుంటున్నాను. దానిలోకి బాదం పప్పు, పిస్తా పప్పు వేసి పాలను మరగబెడుతున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని బ్రెడ్ బ్లాక్స్ని వేయించుకోవడానికి నెయ్యి వేసుకున్నాను. నెయ్యి అండ్ ఆయిల్ కూడా వేసుకున్నాను, ఎందుకంటే బ్రెడ్ బ్లాక్స్ చాలా లావుగా ఉన్నాయి. అవి ఎక్కువగా పీల్చుకుంటాయి కదా, ఆయిల్నైనా నెయ్యినైనా. సో దానివల్ల నేను ఆయిల్ వేసుకున్నాను, నెయ్యి కూడా వేసుకొని ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. ముందుగా కిస్మిస్ వేయించుకున్నాను. ఇప్పుడు పిస్తా పప్పు, బాదం పప్పు వేయించుకొని పక్కన పెట్టుకొని, ఈ మెలన్ సీడ్స్ ఉంటాయి కదా, ఇవి కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకొని వీటిని వేయించుకోవాలి. ఎన్ని పడతాయో చూసుకొని దాంట్లో వేయించుకుందాం. తిప్పుకుంటూ అన్ని వైపులా అన్ని వైపులా వేగేటట్టు చూసుకొని తిప్పి పక్కన పెట్టేసుకోవాలి. మిగిలినవి కూడా మనం ఇలాగే వేయించుకోవాలి. చూడండి, ఆయిల్ మళ్ళీ నేను నెయ్యి వేసుకున్నాను, మళ్ళీ ఆయిల్ వేసుకున్నాను సెకండ్ బ్యాచ్కు. ఎందుకంటే ఇవి తొందరగా పీల్ చేసుకుంటూ ఉంటాయి. ఇలా అన్నిటినీ తిప్పి వేసుకుందాం. ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, అన్నీ ఈ కలర్లో మంచిగా వేయించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే నేను ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నాను. దీనిలోకి ఒక గ్లాసు షుగర్, ఒక గ్లాసు వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్ ఒక గ్లాస్ ఎందుకనంటే బ్రెడ్ బ్లాక్స్ కొన్ని ఎక్కువగా ఉన్నాయి, లావుగా ఉన్నాయి కదా. ఈ సీరం అనేది వాటి లోపటి వరకు వెళ్ళాలి కదా, అందుకనే వాటర్ ఎక్కువ తీసుకున్నాను. పాలు మరిగిపోతున్నాయి, ఇలా తక్కువ కావాలి పాలు. ఇప్పుడు చూడండి, ఈ సీరంలోకి నేను కొంచెం కలర్ అయితే తీసుకున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. కొంచెం తీగ పాకం వచ్చేంత వరకు చూసి, తీగ ఇలా అంటే వస్తే ఇప్పుడు ఈ బ్రెడ్ బ్లాక్స్ని ఇందులో వేసేసుకుందాం. ఇది మా బాపు నేర్పించిందండి, ఈ డబుల్ కా మీఠా చేయడం. చూడండి, అప్పుడు మా బాపు మా ఇంట్లో అప్పుడు మిల్క్ బ్రెడ్ వచ్చేటి కదా, వాటితోటి నేను చేస్తుంటే నన్ను పక్క జరుగురా అని, ఇలా చేయాలి అని మా బాపు అయితే మొత్తం అలా చూపెట్టిండు నాకు, ఇలా చేసుకోవాలి. వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు వంటలు కూడా చేసుకునేది మాకు, ఇలా చేసుకోవాలి అని చూపించిండు. ఇంకా వేరే వాళ్ళ డ్యూటీలో ఏమేమి చేసుకుంటారో అవి కూడా అప్పుడప్పుడు చూపెట్టేది. మా చెల్లె వాళ్ళైనా మేమైనా కూడా. ఈ క్లిప్పింగ్ నేను ఫాదర్స్ డే రోజు పోస్ట్ చేసుకుందాం అనుకున్నాను, అప్పుడు నాకు వీలవ్వలేదు. సో ఇప్పుడు పెడుతున్నాను నేను. చూడండి, ఇప్పుడు మనం అన్ని బ్రెడ్ బ్లాక్స్ వేసుకున్నాం కదా, దీనిలోకి ఇప్పుడైతే మనము పాలు వేసుకుందాం. ఈ పాలనన్నిటినీ మనం అందులోకి వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుందాం, సిమ్లోనే పెట్టుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక కాసేపు ఇవన్నిటిని మనం మళ్ళీ తిప్పి వేసుకోవాలి. రెండు వైపులా షుగర్ సిరప్, మిల్క్ అంతా పట్టేటట్టుగా రెండు వైపులా ఇట్లా తిప్పుకోవాలి. చాలా బాగుంటాయండి ఇవి. రెండు వేసుకున్నా కూడా సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే మొత్తం దగ్గరికి వచ్చేసింది కదా. ఇంకా కొంచెం మీకు ఇట్లా పాలలా కనపడాలన్నా కూడా వెంటనే కూడా ఆఫ్ చేసుకోవచ్చు. కొంచెం పాలులాగా బాగుంటుంది, అలా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. మనం ఏమేమి వేయించుకున్నామో అవన్నీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, చక్కగా వచ్చింది, చాలా కలర్ఫుల్గా ఉన్నది కదా, మంచిగా అనిపిస్తున్నది. ఫంక్షన్లలో మనం తినగానే ఏం స్వీట్ పెడుతున్నారని ముందే మనం అనుకుంటాం కదా, అలాగా
ఇది కూడా ఎప్పుడైనా చేసుకోండి మీరు. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.